హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి బాగా గమనించినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే రేస్లో భాగంగా 5వ ఛాలెంజ్లో భరణి, రీతు ఇద్దరూ కూడా టాస్క్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ టాస్క్లో ట్రయాంగిల్ వద్ద ఆర్గ్యుమెంట్ అయితే మొదలైంది. రీతు ట్రయాంగిల్ అనుకొని ఒక రెక్టాంగిల్ని అక్కడ ట్రయాంగిల్ షేప్లో ఏర్పాటు చేసిన బిగ్ బాస్ ఇచ్చినటువంటి వస్తువునైతే పెట్టడం జరిగింది. దాన్ని ట్రయాంగిల్ లాగానే కన్సిడర్ చేసింది సంచాలక్ సంజన. దీంతో భరణి గట్టిగా, ఆడియన్స్ ఇది మీరు అబ్జర్వ్ చేయండి, మీరే చూడండి, సంచాలక్ దీన్ని ట్రయాంగిల్ అంటున్నారు, దీనికి 4 ఎడ్జెస్ ఉన్నాయి, అంటే ఇది రెక్టాంగిల్ అవుతుంది కానీ ట్రయాంగిల్ ఎలా అవుతుంది, దీన్ని అబ్జర్వేషన్లో తీసుకొని కన్సిడర్ చేసి సంచాలక్ సంజన రీతుని విన్నర్గా ప్రకటించింది. మీరే గమనించండి బిగ్ బాస్, ఆడియన్స్ అంటూ భరణి చెప్పడంతో రీతు ఫైర్ అయింది. మీరు నా పేరు ఎందుకు తీస్తున్నారు అంటూ రీతు అంటే భరణి నేను సంచాలక్ని క్వశ్చన్ చేస్తున్నాను అంటూ భరణి చెప్తున్నాడు. దీంతో రీతు ఒక్కసారిగా భరణిపై ఫైర్ అవుతూ మీరు నా పేరు తీయొద్దు, మీరు కావాలంటే అడగండి, ఎవరైనా ఒకరు గెలిస్తే ఒప్పుకోలేరు, ఏదో ఒకటి అనడం, చండాలం చేయడం, వారు హ్యాపీగా ఉండకుండా చేయడం, ఇదే కదా మీ పని అంటూ రీతు అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయింది. అయితే భరణి మాత్రం అడిగేది కరెక్టే అని అనిపిస్తుంది. అది ట్రయాంగిల్ కాకపోయినా 4 ఎడ్జెస్ ఉన్నా కూడా ట్రయాంగిల్లా కన్సిడర్ చేసింది సంచాలక్ సంజన. ఆ తర్వాత భరణి తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ ఎవరెవరు ఏం చేశారు, ఎవరు చీటింగ్ చేశారు, ఎవరు అన్యాయం చేశారు, ఎవరు షూ చూపిస్తే కనుక్కొని చెప్పారో అన్నీ తెలుసు, అయినా కూడా నేను నోరు మూసుకొని ఉన్నాను అంటే కళ్యాణ్ ఒక్కసారిగా ఫైర్ అవుతూ వచ్చి నేను కూడా కన్ఫెషన్ రూమ్లో వీడియోల గురించి తెలుసుకున్నాను, ఇప్పటి వరకు అది వాడికి కూడా తెలియదు అంటూ, అంటే పవన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ చెప్పడంతో నేను నీ పేరు ఎత్తలేదు కళ్యాణ్, నాకు జరిగిన మోసాన్ని, అన్యాయం గురించి నేను మాట్లాడకూడదా అంటూ అనడంతో మీరు ఎవరిని అంటున్నారో, ఇండైరెక్ట్గా ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది, మీరు ఏం మాట్లాడుతున్నారు అసలుకు అంటూ కళ్యాణ్ అనడంతో నేను నీ పేరు ఎత్తానా, నీ పేరు ఎత్తితే నువ్వు ఇక్కడికి రావాలి, లేకపోతే నిన్ను నేను ఏం అనలేదు కదా, నాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతుంటే నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు అంటూ భరణి ఇక మీదికి పోవడంతో ఇమ్మాన్యుల్ అయితే అలాగే పవన్ ఖాన్ కూడా ఇద్దరిని వెనక్కి లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తనూజ కూడా భరణి, కళ్యాణ్ మధ్యలోకి దూరి మీరిద్దరూ సైలెంట్గా ఉండండి అంటూ ఇద్దరిని తోసేసే ప్రయత్నం చేస్తుంది. అయితే భరణి మాత్రం ఏమాత్రం తగ్గకుండా అస్సలు నేను నీ పేరు ఎత్తలేదు కళ్యాణ్, నీ పేరు ఎత్తితే రా, లేకపోతే లేదు అంటూ ఫైర్ అవుతున్నాడు. ఏదేమైనా కూడా ఈ వీడియో ప్రకారం, అంటే ప్రోమో ప్రకారం ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు అన్నది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.